నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన ప్రజల్లో నడుస్తున్న చర్చ. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో రెండవ రోజు కొనసాగిన శిక్షణ తరగతులు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఆటోలో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళుతుందనే చర్చ ప్రజల్లో సాగుతుంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పింఛన్ల పెంపుతో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసినప్పటికీ తనకున్న పాలనా అనుభవంతో సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధిని పక్కన పెట్టింది. దీంతో వైసీపీపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏ విధంగా కొత్త కంపెనీ టీసీఎస్ వైజాగ్ కానివ్వండి, కొత్త ఐటీ కంపెనీలు, కొత్త కాలేజీలు ఏ విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారో మనం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రోడ్లని ఏ విధంగా గుంట్లమయం చేశాడో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నిజంగా తెనాలి ప్రాంతానికి ఒక గర్వంగా చెప్పుకోవాలా. ఇవాళ తెనాలి నుంచి మంగళగిరి కానివ్వండి, తెనాలి నుంచి నారాకొడ్డూరు కానివ్వండి, 4 వేస్ ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు, పెమసాని చంద్రశేఖర్ గారి యొక్క కృషితో ఇవన్నీ కూడా 4 వేస్ అవుతున్నాయి అంటే నిజంగా ఈ ప్రాంత వాసులుగా మనందరం గర్వపడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ లేదు, నెరవేర్చలేదని, హామీ లేదని తప్పాడని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు నువ్వు ఫెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫెన్షన్ ఎంత ఇస్తానని చెప్పావు? 3000 ఇస్తాను. ఏమన్నావు? అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలుగా ఇస్తానని చెప్పేసి 250 రూపాయలు పెంచావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ నువ్వు నెరవేర్చింది ఉందా? ఇవాళ డబ్బు మొత్తం కూడా దుర్వినియోగం చేసి 14 లక్షల కోట్లు పట్టుకొచ్చే అప్పులు ఏమైనాయో తెలియదు. సలహాదారులకి మొత్తం కట్టబెట్టావు. నీకు సోషల్ మీడియాలో ఎవరైతే బూతులు తిడతారో ఇష్టానుసారంగా వాళ్ళందరికీ పంచిపెట్టావు. నువ్వేవాళ్ళ ఏం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వైసీపీ వాళ్ళే సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేము ప్రజలు మాకు అధికారం 151 సీట్లు ఆ రోజు ఇస్తే ఏం చేయగలిగాం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ఇవాళ వైసీపీ వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. మొదట 3 నెలలకు 1000 రూపాయలు కలిపి మొదటి నెలలో 7000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పిన మాట కట్టుబడి ప్రతి ఒక్క కుటుంబానికి 7000 రూపాయలు ఆయన ఇచ్చాడా ఇవ్వలేదా? 100% వికలాంగులైనాడు 15000 ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం 15000 ఇస్తున్నాడా లేదా? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింది ఎక్కడ? ఇవాళ ధాన్యం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మీరు రైతులు ఎదురు చూసే కళ్ళు కాయలు కాసిపోయాయి. ఇవాళ ధాన్యం చంద్రబాబు నాయుడు గారు కొన్న 2వ రోజో 3వ రోజో అకౌంట్స్లోకి డబ్బులు పడుతున్నాయంటే పరిపాలన దక్షత. ఇవాళ మీరు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయినా ఇవాళ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఒక మంచి పరిపాలన, ఎందుకంటే యువతని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా పీజీలు చేసి ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులందరం కూడా డీమార్టు, మెట్రోల్లో, రిలయన్స్ మార్టుల్లో కూలి పని చేశారు. కూలి పని చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు నేనున్నాను, ఎవరైతే కష్టపడి చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ దిశగా వాళ్ళ కేంద్రం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి పరిపాలనలో ముందుకెళ్తున్నారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే, చదువుకున్న పిల్లలు చక్కగా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలా, రైతుకి పండిన పంటకి మంచి గిట్టుబాటు ధర కల్పించాలా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చక్కగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా, ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఏ వ్యక్తి అయినా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మన పిల్లలు మంచి వాతావరణంలో మా పిల్లలు చదువుకోవాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, మా పిల్లలు మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటారో మార్గం తప్పినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టి వాళ్ళ గంజాయిని సమూలంగా ఇవాళ నిర్మూలించే దాంట్లో ఆ రోజు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. పోలీసులు ఆ రోజు ఏమి చంద్రబాబు నాయుడు ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా తయారయ్యి పోలీస్ వ్యవస్థ ఆ రోజు ఏ విధంగా పనిచేసిందో చూసాం మనం. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఇవాళ గాడిలో పడి ఇవాళ గంజాయిని నిర్మూలించే దాంట్లో కానివ్వండి, రౌడీలని నిర్మూలించే దాంట్లో కానివ్వండి, రౌడీ వ్యవస్థను అరికట్టే దాంట్లో కానివ్వండి, సమాజంలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ హర్షిస్తున్నారు. ఈ వైసీపీకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కాదు కదా, రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రజల్ని పరిపాలించడానికి మీకు ఎట్టి పరిస్థితులు అర్హత లేదు, మీరు చెప్పే మాటల్ని ఈ ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, కుంటిపడిన పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టిందని కూటమి నేతలు పేర్కొన్నారు. నిలిచిపోయిన పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పనులను ప్రారంభించడంతో పాటు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం వద్ద నుండి తీసుకురావడం వంటివి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు నిదర్శనమని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పోరుబాటపై అటు ప్రజల నుండి ఇటు రాజకీయ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున ఏర్పడినప్పటి నుంచి 6 నెలల్లో బాబు గారు ఇప్పుడే కాదు, విజన్ ఉన్న మనిషి. ఆయన విజన్తో ఏదైతే అమరావతిని గత ప్రభుత్వం కుంటుపాటితో చేశారో, ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ముందుకు దూసుకెళ్లే విధంగా ఆయన ప్రణాళికలు, ఆయన వ్యూహాలు, అలాగే పారిశ్రామికవేత్తలను ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద ఆయన పడే తపన మీరు చూస్తూనే ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ వాగ్దానాలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం తరఫున, ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మిగతా వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా మనం ప్రజలకు ఇచ్చిన హామీలని మనం మాట ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాలనే తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగానే 4,000 రూపాయల కాడి నుంచి అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ 3 నెలల పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత సిలిండర్ గ్యాస్ పథకం ఏ విధంగా అమలు చేశారనేది మీకు తెలుసు. మిగతా అన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకి దూసుకుపోయే విధంగా ఉంటే, గత నాయకులు ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూ దాన్ని అదే విధంగా చేస్తూ గత ప్రభుత్వంలో చూసే ఉంటారు. రైతుల్ని కనీసం పట్టించుకున్న పాపాన లేదు. రైతు ప్రభుత్వం ఇది పోరుబాటాన్ని, ఆ బాటాన్ని, ఈ బాటాన్ని అసలు గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడు రైతులకి? రైతుల పేరు చెప్పుకొని వేరే విధంగా వచ్చిన సొమ్మంతా కూడా సబ్సిడీని కూడా పక్కదారులు పట్టించి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ పేర్లు రాపించి దారుణంగా రైతులను మోసగించిన చరిత్ర గత ప్రభుత్వం అది. మళ్ళీ ఇప్పుడు ఏదో రైతులకు మేము ఏదో మేలు చేస్తామని చెప్పి, అది చేస్తామని, ఇది చేస్తామని చెప్పి ఏదో ప్రగల్భాలు బలితే కాదు. చేసే ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే, 1-6 తప్పులుంటే ప్రభుత్వానికి అసెంబ్లీ పూర్వకంగా తెలియజేసి ఏదైనా ఉంటే చెప్పాలి, దాన్ని సరిదిద్దుకునే విధంగా చెప్పాలి. కానీ చేసే ప్రతి పనులను కూడా ఏదో చేస్తున్నారు అని చెప్పి ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ 6 నెలల్లో ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసాము. రాష్ట్రాన్ని 5 ఏళ్ల తన పాలనలో భ్రష్టు పట్టించిన జగన్ 6 నెలలలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరుబాట చేపట్టడం కంటే తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలిపారు. ప్రజా పరిపాలన చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి పోరుబాట అంటూ వస్తే ఈసారి ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అసలు వైసీపీకి ప్రజలను పరిపాలించే అర్హత ఇకపై ఉండదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి 6 నెలల కాలం ముగుస్తుంది. ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలే దానికోసం, పేదల బ్రతుకుల్ని మెరుగుపరిచే దానికోసం ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పట్టణాల్లోకి వచ్చి కూలి పనులు చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి కార్మికులందరికీ కూడా 5 రూపాయలకే భోజనం పెడుతున్నటువంటి సందర్భం. గత 5 సంవత్సరాలు ఎంతోమంది పేదలు కూలి పనులు చేసుకుని వందలాది రూపాయల వాళ్ళ ఖర్చులకే వాడుకుని ఇంటికి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళినటువంటి సందర్భం అనేకం చూసాం. కానీ 6 నెలల్లో కార్మికులందరూ కూడా ఆనందంగా 5 రూపాయలు ఇచ్చి మంచి భోజనం చేసి ఈరోజు పనిచేసుకుని ఇంటికి డబ్బులు తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో, అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఒక గొప్ప తీర్పు ఇచ్చిన సందర్భంగా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఈరోజు శరవేగంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావటం, అలానే అనేకమైనటువంటి పరిశ్రమల్ని ఈ రాజధాని ప్రాంతంలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసేదానికోసం, రాజధాని భూమి ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఆనందంగా జీవనం కొనసాగించేదానికోసం రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నటువంటి సందర్భం. అలానే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా తిరిగి నిర్మించేదానికోసం ఈరోజు ప్రణాళికలు నిర్మించుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని కూడా నిర్మించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేదానికోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఈఓపీఆర్డీ ప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం స్వయం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మండల స్థాయి ఉద్యోగులకు, సర్పంచులకు, కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి 2వ రోజు జరిగిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ ఉపాధి కల్పించే దిశగా ఉద్యోగులు ముందుకు వెళ్లాలని తెలిపారు. ఏవో శ్రీనివాసరావు, కోపెల్ల పిఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ సిబ్బంది అందరికీ కూడా శిక్షణా కార్యక్రమం ఇస్తుంది. ఇది లోకలైజ్డ్ సస్టైన్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి 9 థీమ్స్ ఉన్నాయి. అంటే పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయతీ, ఇది 2 హెల్తీ పంచాయతీ, అంటే గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండడానికి, ప్రజల ఆరోగ్యం చక్కగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెయింటైన్ చేయాల్సిన విధానాలను బట్టి చెప్పారు. అట్లాగే చిల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, అంటే బాలలతో కానీ బాలబాలికలతో స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. అట్లాంటి వాటర్ సఫిషియెంట్ పంచాయతీ, అంటే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సరిపోయినంత నీరు అందించే విధానం గురించి. అట్లా క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, ఇది మనకి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మార్గదర్శకాలకు ఇచ్చింది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా ఫాలో అవుతూ ఉన్నాము. సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయతీ, అంటే గ్రామంలో నివసించే వారికి సరైన వసతులుగా ఉన్నాయి. అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి దీపాలు కానీ, అట్లాగే పార్కులు కానీ, ఇవి కానీ ఉండేవన్నీ చూసుకోవడం. అది అలాగే స్వయం సమృద్ధి సాధించే వాటికి కొన్నిటికి సోషల్ సెక్యూర్డ్ పంచాయతీ, అంటే గ్రామంలో ఎటువంటి ఒక రకంగా చెప్పాలంటే భయం లేకుండా నివసించే విధానం ఉన్నది. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్, అంటే పంచాయతీ ద్వారా కానీ ఏదైనా కానీ వీళ్ళకి కావాల్సిన సేవలు అన్నీ కూడా అక్కడి నుంచే పొందడానికి. అలాగే ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ, అంటే ఒక మంచి వాతావరణం ఎటువంటి వారికైనా కానీ మహిళలకి మంచి గ్రామంలో మంచి వాతావరణం ఉండాలనే దీని మీద 9 థీమ్స్గా తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నియమాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 9 థీమ్స్లో ఏదో ఒకటి గ్రామ పంచాయతీ చేపట్టి రాష్ట్రంలో ఉన్నతంగా చేసిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మనం ఎంతవరకు చేసామనేది పీడీఐలో పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం నమోదు చేసిన ఎడల దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలన చేసి అటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి వాటికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మనం గుడ్ గవర్నెన్స్ని ఎలా చెప్తున్నాం? ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, అట్లాగే పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకి విలేజ్ విత్ గుడ్ గవర్నెన్స్. విలేజ్ లెవెల్లో మనకి ఇప్పుడు పంచాయతీస్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా మనం డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం అనేక రకాల సర్వీసెస్ వాళ్ళకి అవైలబుల్గా ఉంచుతున్నాము.
అట్ ద సేమ్ టైం మనం విలేజ్ లెవెల్లో గ్రామ సభలు అనేవి స్టాచ్యుటరీగా 4 ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలో మనం చేస్తున్నాము. అట్లానే ఏప్రిల్లో, మళ్ళీ జూలైలో, మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఇట్లాగా. సో కంపల్సరీగా 4 స్టాచ్యుటరీ గ్రామ సభలు. అందులో ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొని దాని తర్వాత అందులో ప్రజల నుంచి వచ్చే సమస్యల్ని పరిష్కరించాలి. సో ఈ రకంగా విలేజ్ మనం ఒక గుడ్ గవర్నెన్స్ మోడ్లో మనం ప్రయాణం చేయించవచ్చు. అట్లాగే ఈ లక్ష్యం సాధించుకోవడానికి నిర్దేశించిన సార్వత్రిక ఆశయాలు ఏమేమి ఉన్నాయి అనేవి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. 2030 నాటికి ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమైతే ఉన్నాయో అవి మన విలేజ్ లెవెల్లో 9 థీమ్స్ గా కన్వర్ట్ చేశారన్నమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం.